జెమినీ ఏ అంటే జెమినీ గో ఇది. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ నిన్న కూడా నేను చూపించాను కదా జెమినీ క్రియేషన్స్. జెమినీ ఏ అండి, జెమినీ ఏ అంటే మీకు జస్ట్ ఇలా కొట్టిన పర్లేదు, లేదా మీరు జెమినీ ఏఐ అని మీరు ఎంటర్ చేస్తే మీకు ఆల్రెడీ గూగుల్లో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇదే ఏదైతే ఉందో అదే అండి. సో ఇది ఇలా ఇంటర్ఫేస్ అవుతుంది. ఈ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి మీరు ఏమి, ఐ మీన్, ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ అప్గ్రేడేషన్. అంటే ఏదైతే 1 year అప్గ్రేడేషన్, అందులో ఇమేజెస్ వరకు అయితే మీకు ఆ ప్రాబ్లం లేదు, మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ ఏంటంటే జెమినీలో మనం ఏంటంటే క్రియేట్ ఇమేజ్, ఓకే, ఆప్షన్ అంటే మన క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏదైనా అంటే సపోజ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ మీకు అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఒక ఇమేజ్ అప్లోడ్ చేసి నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక ఇమేజ్కి డౌన్లోడ్ చేస్తాను. ఈ యొక్క ర్యాండమ్ ఉమెన్ ఫిగర్ తీసుకుందాం, ఇండియన్ ఉమెన్ తీసుకుందండి. బట్ నేను చేసినట్టుగా ఏంటంటే ఏదో అలా ర్యాండమ్గా ఎవరు ఇమేజెస్ చేయడం కన్నా మీ ఓన్ ఇమేజెస్ని మీరు ట్రై చేసుకోండి, ఇట్ విల్ బి బెటర్. అదర్వైజ్ నేను ఏం చేస్తానంటే క్రియేట్ ఇమేజ్, ఓకే, నేను జస్ట్ అడిగాను. సో సారీ, క్రియేట్ అండ్ యంగ్ మ్యాన్, ఎక్కడ అడిగేస్తున్నాను, సింపుల్ ఇండియన్ యంగ్ మ్యాన్ ఇమేజ్. వర్కింగ్ ఇన్ ఆఫీస్, ఓకే, జస్ట్ ర్యాండమ్గా అడిగేస్తున్నాను. ఎందుకంటే ఇది గూగుల్ జెమిని ఎంత పర్ఫెక్ట్ అంటే ఇట్ ఈజ్ ఏ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అండి. ఓకే, సో అచ్చా ఇండియన్ యంగ్, అచ్చా ఉమెన్, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. సో ఓకే, నో ప్రాబ్లం, నేను దీన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తాను. ఇండియన్ ఇండియన్ యంగ్ మ్యాన్ ఇమేజ్, హెడ్ షాట్ ఇమేజ్ అంటాను. ఓకే, సింపుల్ ప్రాంప్ట్ అండి. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే గూగుల్ జెమినీలో మీరు జస్ట్ ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే ఎంత వండర్ఫుల్, అంటే మీరు అదే మీ ఫోటో అప్లోడ్ చేసి అడిగినా మీకు ఇస్తుంది అనమాట. సో నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, నౌ ఐ విల్ ఆస్క్ గూగుల్ జెమినీ. ఓకే, ఇప్పుడు ఆ ఇమేజ్ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో లైక్ దిస్ మీరు మీ ఓన్ ఇమేజ్ అప్లోడ్ చేసుకుని ఈ ఎక్స్పెరిమెంట్లు అన్ని చేసుకోవచ్చు. అప్లోడ్ చేసి సో నేను ఏంటంటే క్రియేట్ లేదా ఇక్కడ ఏమంటున్నంటే అప్లోడెడ్, అదర్వైజ్ అటాచ్డ్ మై ఇమేజ్, అంటే నా ఇమేజ్ అని చెప్తున్నాను. ఓకే, ఇయర్ నేనేమంటే క్రియేట్ అండ్ క్రియేట్ మై ఇమేజ్, ఓకే, పోజింగ్ అట్ ఏమన్నా బుర్జ్ ఖలీఫా. ఖలీఫా అంటే స్పెల్లింగ్ ఐమ్ జస్ట్ టేకింగ్ బుర్జ్ ఖలీఫాస్, కేహెచ్. ఓకే, అంటే జస్ట్ సింపుల్గా ఇచ్చానండి, ఎక్కువ ఏమి అంత పెద్ద ప్రాంట్ ఇవ్వలేదు. ఆ ఇమేజ్ ఇచ్చాను. సో మై ఇమేజ్ పోజింగ్ ఎట్ బుర్జ్ ఖలీఫా అని. చూసారా, సో నేను ఎక్కడ ఉన్నా జస్ట్ బుర్జ్ ఖలీఫా. మీరు చూడండి ఫేస్ కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఫోటోలు ఏ మాత్రం చేంజ్ అని చూడండి, ఫేస్లో ఏం చేంజ్ ఉంది, ఒక డ్రెస్ అదే ఉంచింది. మీకు కావాలంటే యూ క్యాన్ చేంజ్ ద డ్రెస్ అనమాట. ఓకే, నేను అనొచ్చు చేంజ్ మై డ్రెస్ కలర్ టు రెడ్. See, this is how simply you can create images like this. And
ఓకే. బట్ ఏంటంటే ఇది కొంచెం డీటెయిల్‌గా ప్రాంప్ట్ నుంచి ఇమేజెస్ మీరు డిఫరెంట్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, సెల్ఫీ తీసుకోవడం లేకపోతే ఇంకొకరితో మీరు ఎలా ఇలాంటిదంతా కొంచెం లెంగ్తీ ఉంటుంది. సో, అది నేను మళ్ళీ ఇలాగ ఒక సింపుల్ ప్రైస్‌తో కోర్సు పెడతానండి. అది కూడా ఒక 2 డేస్ ఉంటుంది. గూగుల్ నానో బనానా అని టోటల్ కంప్లీట్‌గా ఉంటుంది. అప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి. అప్పుడు నేను డీటెయిల్‌గా ప్రాంప్ట్ ఫస్ట్ నుంచి మీకు ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఇమేజ్‌లో డిఫరెంట్ వేరియేషన్స్ ఏం చేయాలి, డిఫరెంట్ అవుట్‌పుట్స్ ఎలా తీసుకురావాలనేది ఉంటుందది. సో, కొన్ని డీటెయిల్స్. సో, దిస్ ఈజ్ లైక్ వన్ ఎగ్జాంపుల్ అండి. ఈవెన్ దో అవసరం లేకపోతే మీరు ఇలా మీ ఫోటోస్ అప్‌లోడ్ చేసి ఏది అడిగితే అదే అండి. సేమ్ అండి. ఇక మనం ఏదైనా జస్ట్ మీరు నాకు ఇగో ఫోటో ఎక్కడో ఈఫిల్ టవర్ దగ్గర కావాలంటే ఇట్ విల్ గివ్ యూ. ఇఫ్ యూ వాంట్ ఫోటో ఎట్ చార్మినార్ అంటే ఇట్ విల్ గివ్ యూ. సో, యూ కెన్ క్రియేట్ లైక్ దిస్ అండి. దిస్